వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి, మనం ఒక్క అడుగేస్తే చాలు ఆయన 10 అడుగులు వేస్తాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప విజయంచేరుడు వందెకాడువది నావేశించు నెల్లప్పుడు అంటాడు భీష్ముడు. 10 అడుగులు ఆయన ముందుకేస్తాడు. ఒళ్ళంతా తడిమేర పడుకున్నటువంటి అనంతాచార్యుల వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది. లేచి నిలబడి గభాల కాళ్ళ మీద పడ్డారు. పడి, స్వామి అలకొచ్చేసింది, ఏం చెయ్యమంటారు? ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం, అహంకారం, మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను. మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను. మరోలా అనుకోకండి స్వామి, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుళ్ళోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒకసారి ఆయన చెట్ల దగ్గర